నీకు సింగపూర్ తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మొన్న ఒక ఆర్టికల్‌లో చదివా. వరల్డ్స్ క్లీనెస్ట్ సిటీ అని. అయినా అదెందుకిప్పుడు? నీకొక విషయం తెలుసా? ఇప్పుడు వరల్డ్స్ క్లీనెస్ట్ సిటీగా ఉన్న సింగపూర్‌కి ఇన్స్పిరేషన్ మన కలకత్తా. 1960స్‌లో సింగపూర్ క్రియేటర్ లీ కాన్ యూ ఒకసారి కలకత్తా వచ్చారు. అప్పుడు కలకత్తా ఒక రేంజ్‌లో ఉండేది. బ్రిటిష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆ ప్లానింగ్ అంతా చూసి ఆయన ఒక విషయం ఫిక్స్ అయ్యారు. నేను సింగపూర్‌ని కూడా ఇలాగే డెవలప్ చేస్తా అని. అవునా? ఆయన కలకత్తాని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని స్ట్రిక్ట్ రూల్స్‌తో, డిసిప్లిన్‌తో ఎంప్టీ ఐలాండ్‌ని గ్లోబల్ హబ్‌గా మార్చారు. నువ్వు కావాలంటే ఎవరినైనా అడిగి చూడు. ఫారిన్‌లో మీకు ఏ సిటీ అంటే ఇష్టమని. చాలా మంది ఆన్సర్ సింగపూర్ అనే చెప్తారు. మరి కోల్‌కతా? అక్కడే ఆగిపోయింది. కాదు, కాదు. మనమే ఆపేసాం. సింగపూర్ అంత డెవలప్ అవ్వడానికి రీజన్ అక్కడ మనుషులకు ఉన్న సివిక్ సెన్స్. రోడ్డు మీద చ్యూయింగ్ గమ్ ఉమ్మేయాలి అన్న 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫైన్స్, రూల్స్ అలాంటివి. కానీ ఇక్కడ రోడ్డు మీద చెత్త వేస్తారు. వాల్స్ చూస్తే గుట్కా మార్క్స్‌తో నిండిపోయి ఉంటాయి. గవర్నమెంట్ ఎంత డెవలప్‌మెంట్ చేసినా, ఎంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా మన మనుషులకు సివిక్ సెన్స్ అనేదే లేదు. అదైతే కరెక్ట్.